విద్యాశాఖని సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్న నారా లోకేష్ గారు ఆ ఒక్కటి చేస్తే చరిత్రలో మిగిలిపోవడం ఖాయం అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ ఒక్కటి ఏంటి, ఆ ఒక్కటి చేస్తే నారా లోకేష్ గారు ఎలా చరిత్రలో మిగిలిపోబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విద్యాశాఖని సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఆ ఒక్కటి చేస్తే చరిత్రలో మిగిలిపోవడం ఖాయం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ఒక్కటి ఏంటి, ఆ ఒక్కటి చేస్తే లోకేష్ గారు ఎలా చరిత్రలో మిగిలిపోతారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు లోకేష్ గారు మంత్రిగా తొలి అంకంలోనే సక్సెస్ అయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేశారు. ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 2014-2019 టెన్యూర్లో అప్పుడు మంత్రిగా చేసి ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు విద్యా, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. అయితే విద్యను సమూలంగా మార్పు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఆయన. దాంట్లో భాగంగా 2019 నుంచి 2024 వరకు అనాలోచిత నిర్ణయాలతోటి సాధ్యం కానటువంటి కొన్ని విధానాలు అమలు చేయటం కారణంగా పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో. 10th తగ్గిపోయింది, ఇంటర్మీడియట్లో తగ్గిపోయింది. ఓకే, వాళ్ళు ఏం చేశారు, జూనియర్ కాలేజీలు పెట్టాలనే ఉద్దేశంతో కొన్ని హై స్కూల్స్ని సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 500 హై స్కూల్స్ని చేసి హై స్కూల్స్ ప్లస్ అన్నారు. హై స్కూల్స్ ప్లస్ అంటే ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్మీడియట్ కూడా అనేది. అక్కడేమో జూనియర్ కాలేజీలు పెట్టినప్పుడు, హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ పెట్టినప్పుడు లెక్చరర్స్ని అయితే పెట్టాలి కదా, లెక్చరర్స్ లేరు. హై స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ చేతనే ఈ హై స్కూల్ ప్లస్ ఎడ్యుకేషన్ చెప్పించాలని ప్లాన్ చేశారు. దానికి తగిన ఏర్పాట్లు లేవు, వనరులు లేవు, సిబ్బంది లేదు. దీంతో ఏమైంది, ఉత్తీర్ణత శాతం పడిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు లోకేష్ గారు మొత్తం విద్యాశాఖను సమీక్షించిన తర్వాత ఈ హై స్కూల్స్ ప్లస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని జూనియర్ కాలేజీల కింద మార్చేసి సిబ్బందిని ఏర్పాటు చేసి, వనరులు ఏర్పాటు చేసి, మొత్తం అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజీలు పెట్టాలి అనేటువంటి ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు పేరెంట్స్ మెగా సమావేశం జరుగుతుంది రాబోయే రోజుల్లో. నాకు తెలిసినంత వరకు 2-3 రోజుల్లో ఉంది. అది పేరెంట్స్ మెగా మీటింగ్ లోకేష్ గారితో వర్చువల్ మీటింగ్ ఉంది. అందరూ పేరెంట్స్ పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు స్కూల్స్కి సంబంధించినటువంటి. అయితే ఇక్కడ ఎందుకు ఆ పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నారు లోకేష్ గారు అని అంటే, ఆల్రెడీ స్కిల్ ఆడిట్ జరుగుతుంది ప్రజెంట్. స్కిల్ ఆడిట్లో స్టూడెంట్స్ యొక్క సామర్థ్యం ఏంటి, ఏ రంగంలో వీళ్ళు ఫిట్ అవుతారు, వీళ్ళు ఏం చదువుతున్నారు, ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద స్కిల్ అసెస్ చేస్తున్నారు, స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. స్కిల్ ఆడిట్ చేస్తూ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేయడం ద్వారా ఆ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి సామర్థ్యం ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, అలాగే స్టూడెంట్స్ సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్టుల్లో బాగున్నాడు, వాళ్ళ పర్సంటేజ్ అంతా ఓవరాల్గా ఇవన్నీ అసెస్ చేయొచ్చు. స్టూడెంట్స్ యొక్క కెపాసిటీని అసెస్ చేయొచ్చు. ఓకే, అసెస్ చేయడంతో పాటు వీళ్ళు ఏ రంగాలకు పనికొస్తారు అనేదాన్ని కనుక్కోవాలి. ఏ రంగాలకు పనికొస్తారు అనేదానికి ఈ స్కిల్ ఆడిట్ అనేది సరిపోదు. అంటే జనరల్ ఓవరాల్గా చెప్తారు, నీ ఇంట్రెస్ట్ ఏంటి అని అడిగితే పలాని నాకు ఇంట్రెస్ట్ అని చెప్తారు, దాన్ని రాసుకుంటారు. స్కిల్, ఈ స్కిల్ ఇప్పుడు మన సైన్స్లో ఎక్కువ మార్కులు వస్తాయి అనుకోండి, ఓకే ఇతను బైపీసీ లేకపోతే మ్యాథ్స్లో ఎక్కువ వస్తుంది ఎంపీసీ, ఇలా డిసైడ్ చేస్తుంటారు. స్కిల్ ఆడిట్ అలా జరుగుతుంది. అయితే ఈ స్కిల్ ఆడిట్లో ఇంకొకటి కూడా యాడ్ చేస్తే, ఆ ఒక్కటి కనుక యాడ్ చేయగలిగితే మీకు విద్యా చరిత్రలో నిలిచిపోతారు లోకేష్ గారు. ఓకే, జనరల్గా ప్రైవేట్ స్కూల్స్లో అసలు ఇంప్లిమెంట్ చేయరు, కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రభుత్వ స్కూల్స్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయరు దాన్ని. ఏంటి సార్ అది? అది బ్రెయిన్ మ్యాపింగ్ అని ఉంటుంది. ఓకే, ఈ బ్రెయిన్ మ్యాపింగ్ చేసేవాళ్ళు కొంతమందే ఉన్నారు. వీళ్ళు సపరేట్ అయిన కోర్స్ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. ఈ బ్రెయిన్ మ్యాపింగ్ చేసే వాళ్ళని కొన్ని
ప్రైవేట్ కాలేజీలు వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్, ప్రత్యేకించి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ బ్రెయిన్ మ్యాపింగ్ చేయడం ద్వారా ఆ స్టూడెంట్ రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో ఏ రంగంలో ఇతను బాగా రాణించగలడు అనే దాని మీద వాళ్ళు పర్ఫెక్ట్గా ఇస్తారు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ ద్వారా. ఈ బ్రెయిన్ మ్యాపింగ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తూ చదువుతారు. చదువు అనేది ఎప్పుడు కూడా బద్ధకం ఎప్పుడు వస్తుందంటే అర్థం కానప్పుడు. నిద్ర ఎప్పుడు వస్తుంది చదివేటప్పుడు అంటే వాడికి ఆ చదువులో ఇంట్రెస్ట్ లేనప్పుడు. ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు అని అంటే వాడికి అర్థం కానప్పుడు. వాడికి ఎందుకు అర్థం కాదు అని అంటే వాడి బయలాజికల్ సిస్టమ్ లేదంటే వాడికి సంబంధించినటువంటి బ్రెయిన్లో ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్లు ఏంటి అనేది కనుక్కోవాలి. ఆ ఇంట్రెస్ట్ ఏంటి అనేది కనుక్కునేదే ఈ బ్రెయిన్ మ్యాపింగ్. ఈ బ్రెయిన్ మ్యాపింగ్ చేయగలిగితే కనుక ఎలాగో స్కిల్ ఆడిట్ చేస్తున్నారు కదా, దానికి అడిషనల్గా ఈ ఒక్కటి కనుక చేస్తే ఏ రంగంలో వీళ్ళు రాణించగలరు అనేది స్పష్టత వస్తుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కనుక ఆయా రంగాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కనుక అందించగలిగితే లోకేష్ గారు ఏదైతే అనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోగలరు. ఒకటి, విద్యారంగంలో చరిత్రలో ఆయన మిగిలిపోతారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రయత్నం, ఇలాంటి ఆలోచన కూడా చేసి ఉండరు. ఓకే, నాకు తెలుసు. అది ఎందుకు తెలుసు అని అంటే నేను బేసికల్గా నేను లెక్చరర్ కొన్ని రోజుల పాటు పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. ప్లస్ నాకు కొంత విద్యావేత్తలతో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అంతకుముందు నేను ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక ఛానల్లో, ప్రముఖ ఛానల్లో పనిచేసేటప్పుడు ఎడ్యుకేషన్ సబ్మిట్స్ పెట్టా. ఆ సందర్భంగా విద్యార్థుల సూసైడ్, దానికి పరిష్కారాలు ఏంటి అనేటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ బ్రెయిన్ మ్యాపింగ్ అనేటువంటి అంశం చాలామంది అసలు ఎవరు దాన్ని పెద్ద పట్టించుకోరు. కొంతమంది మాత్రమే ఈ బ్రెయిన్ మ్యాపింగ్ అనే దాని గురించి అవగాహన ఉంటుంది, కొంతమందికి మాత్రం తెలుసు. ఎడ్యుకేషన్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ పెట్టారు ఈ మధ్య కాలంలో, స్కిల్ డెవలప్మెంట్ కోసం, లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వడానికి, అంటే వాళ్ళని పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్ళడానికి. వాళ్ళకు కొంతమందికి తెలుసు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ అనేది. ఓకే, సో ఆ బ్రెయిన్ మ్యాపింగ్ చేసే వాళ్ళు ఎక్కడున్నారు అనే దాని మీద కనుక వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళతోటి కనుక వీళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి అనే దాని మీద కనుక అసెస్ చేయగలిగితే అది రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇచ్చినటువంటి సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి, నాకు తెలిసినటువంటి కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. అది కూడా ఎప్పుడు చేయాలంటే నువ్వు 11 years లోపల చేయాలి. 11 years దాటిన తర్వాత ఈ బ్రెయిన్ మ్యాపింగ్ అసెస్మెంట్ అనేది కరెక్ట్గా రాదు. 11 years లోపల చేస్తే కనుక 11 లేదా 12 అంటే బిఫోర్ టీనేజ్ చేస్తే కనుక అప్పుడు నీకు బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తే ఎగ్జాక్ట్ రిపోర్ట్ వస్తుంది అనేది వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆ బ్రెయిన్ మ్యాపింగ్ అంటే విద్యా వ్యవస్థకి బ్రెయిన్ మ్యాపింగ్ని కనుక మ్యాప్ చేయగలిగితే ఖచ్చితంగా విద్యా చరిత్రలో నారా లోకేష్ గారు నిలిచిపోవడం ఖాయం అంటారు. నిలిచిపోవడంతో పాటు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించడానికి పునాది వేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఒక రకంగా విద్యకు పట్టాభిషేకం చేసినట్టే అది కనుక చేయగలిగితే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.